హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? ఇలా చేస్తే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పావు కేజీ వరకు అయితే ఆనియన్స్ తీసుకోవాలి. తీసుకొని పైన పొట్టును తీసుకొని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అన్నింటినీ మంచిగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నింటినీ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కరివేపాకు కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ముందుగానే కొంచెం ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అయితే త్వరగా మగ్గిపోతాయి. క్యాప్ పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. చూడండి, క్యాప్ తీసి చూపిస్తున్నాను. ఆనియన్స్ అయితే హాఫ్ వరకు అయితే మగ్గిపోయాయి. మళ్ళీ ఒకసారి అంతా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి. ఈ కర్రీ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని పసుపులోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. మీరు కారం కొంచెం తక్కువగా తింటే తక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసాను. ఆల్రెడీ స్టార్టింగ్లో కొంచెం ఉప్పు వేసాను, అందుకే ఇప్పుడు ఇక్కడ కొంచెమే వేసాను. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిన్న గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేలాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మంటను సిమ్లో ఉంచుకొని ఇందులోకి మనం ఎగ్స్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. వీటన్నింటినీ ఇలా దూరంగా వేసుకోవాలి పగలగొట్టి. ఎగ్స్ వేసుకున్న తర్వాత వాటిని కదపకుండా ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు దేనికి అది మళ్ళీ రివర్స్లో తిప్పుకొని వేసుకోవాలి. ఇలాగా వేసుకోవడం వల్ల ఎగ్గు బయట లోపల మంచిగా మగ్గుతుంది. చూడండి, అన్నిటిని ఇలా రివర్స్ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఎగ్స్ అయితే లోపల వరకు అయితే చాలా పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి. చూడండి, తిప్పి చూపిస్తున్నాను. అన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ముందుకి వెనక్కి వేసుకుంటూ అన్ని ఎగ్స్ని ఇలా మగ్గించుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మా కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మరి.